కాంగ్రెస్ పాలనలో సర్పంచులపైన నిర్బంధం కొనసాగుతోంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా స్పందన లేకపోవడంతో సర్పంచులంతా చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సర్పంచులు హైదరాబాద్ కు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలోనూ పోలీసు జులుం కొనసాగుతోంది. జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచులను ముందస్తు అరెస్టులు చేశారు. ప్రభుత్వ తీరుపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని తేల్చి చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల విషయమై సెక్రటరియట్ వద్ద నిరసన కార్యక్రమం తెలుపనీకి మా రూరల్ మండల సర్పంచుల అందరము పోదామని చెప్పేసి అనుకున్న సందర్భంలో మన పొద్దున్నే ఎట్టెట్లా లేస్తారో అట్టట్లా పట్టుకొని పోలీస్ స్టేషన్కు రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మా ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా మా బిల్లులు వచ్చేంత వరకు కూడా మేము మరింతగా ఉద్యమం చేస్తూ మా బిల్లుల కోసం పోరాటం చేస్తూ మా బిల్లులు వచ్చేంత వరకు కూడా దీని పోరాటాన్ని మా బిల్లుల కోసం ఇంకా తీవ్రతం చేస్తాం. నిజంగా ఇలా సర్పంచులు లేకపోవడం మూలంగా ఎక్కడి వ్యవస్థ అక్కడనే ఉన్నది. కానీ ఒక్కొక్క సర్పంచ్కు మా రూరల్ మండలంలో చూసుకున్నట్టయితే 17 గ్రామాలు ఉంటాయి. ఇలా 2 కోట్ల వరకు గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులన్నీ కూడా సర్పంచ్గా పదవిగా ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి వాళ్ళు సర్పంచ్ సాబ్ అని అడుగుతురు, సపడే కుందరు. కానీ ఇవాళ ఏమంటారంటే ఏమైరాగా సర్పంచ్ పైసలు ఇవ్వరా అని చెప్పేసి అంటే నిజంగా మేము ఎట్లుండాలి? నిజంగా ఒక్కసారి ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.